పవన్ కళ్యాణ్కి అయితే తమిళనాడు ఎలక్షన్స్ ఒక కీలకం కాబోతుంది. విపరీతంగా తిరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్కి అశేష ఆదరణ కనిపించింది మొన్న వెళ్ళినప్పుడు, కానీ 2-3 సార్లు వెళ్ళినప్పుడు కూడా. తనకి తమిళంలో కూడా మంచి పట్టు ఉండటం, చమక్కులు మాట్లాడగలుగుతాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి భాష మీదన కమాండ్ ఉంది పూర్తిగా. అలాగే ఆ ప్రాంత వ్యవహారాల మీదన పూర్తి పట్టు ఉంది. తమిళనాడులో హిందూ యాంటీ హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. హిందువుల పోలరైజేషన్కి భారతీయ జనతా పార్టీ ముందు పెట్టుకుని నడిపిన, అన్నామలైని ముందు పెట్టి నడిపితే, ఇప్పుడు అన్నామలై అనేటటువంటి నిప్పుకి పవన్ కళ్యాణ్ అనే గాలి తోడవుతుంది. తద్వారా హిందుత్వ ఎజెండాని సీరియస్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో ఏఐఏడిఎంకే కలవటం, ఈ కూటమిగా ఉండటం, రేపటిసారి డిఎంకే ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేటటువంటి ప్రయత్నం. అక్కడ ఏది జరిగినా భారీ విధ్వంసమే ఉంటుంది. ఇంతవరకు ఒక్కసారి ఏఐఏడిఎంకే 2 సార్లు గెలిచింది. మిగతా అన్నిసార్లు ఒకసారి గెలిచినోడు ఇంకోసారి ఓడిపోతాడు ఉంటాడు. ఆ ఓడటం కూడా దారుణంగా ఉంటుంది. 5 సీట్లు 10 సీట్లు 10 సీట్లు ఇట్లాగా 6 సీట్లు వచ్చిన సందర్భం కూడా ఉంది, 3 సీట్లు వచ్చిన సందర్భం కూడా ఉంది డిఎంకే ఏఐఏడిఎంకే. అలాంటి ఒక భారీ పతనాన్ని డిఎంకేకి ఇచ్చేందుకు చేస్తున్నటువంటి అతిపెద్ద యజ్ఞంలో ఈయన కీలకమైనటువంటి పాత్ర కాబోతున్నట్టు కనబడుతుంది. అది సక్సెస్ అయితే ఆంధ్రాలో మరొకసారి సీరియస్గా ఇదిగో నా సత్తా ఇది అని చూపించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన కోరుకున్నట్టుగా ఏదైతే జగన్ని దెబ్బకొట్టడానికి పవనే జోక్యం చేసుకుంటే ఆంధ్రాలో జగన్ని దించాడు, తమిళనాడులో డిఎంకేని దించాడు అనేటటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి వీలవుతుంది.